Ladies and gentlemen, you are not ready for this. ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा नाल रजेटे जोगी दे तेनू जोगन होना पै जाऊगा Get ready. Every film lover knows the magic of the big screen, the heroes, the dialogues, and the moments that stay with us forever. But today, we're talking to the person behind those stories. This episode of Mayuri Occult Talk Show is a little different. Instead of our usual deeper conversations into fascinating topics, we're simply having a casual conversation with one of Telugu cinema's most celebrated director. From growing up around cinema halls to creating blockbuster films, VV Vinayak's journey is driven by passion, observation, and a love for storytelling. So sit back, relax, and join us as we talk cinema, memories, inspiration, technology, and life with the legendary director VV Vinayak Garu. Welcome to Mayuri's Occult Talk Show, and today we are with the legendary director VV Vinayak Garu. Thank you so much, Vinayak Garu, giving time to me. థ్యాంక్ యూ. నాకు విక్రమాదిత్య చెప్పాడనమాట, మీరు తనకి బాగా తెలుసు ఇలాగా కావాలన్నాయి అని చెప్పేసి అన్నాడు. Last minute I was rushing him. అవునండి. Your time అండి. సో యు నో వాట్ డైరెక్టర్ ఏంటి అని. అదేం కాదు. ఆ తర్వాత ఏంటంటే కొన్ని మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దీనివల్ల నాకు ఈ పిచ్చి ఉండడం వల్ల మా నాన్నగారు అసలు ఒప్పుకోలే నేను ఇంట్లో చెప్తే. కానీ బలవంతంగా ఒప్పించి వచ్చాను ఇక్కడికి. నాకుండే పిచ్చి వల్ల. అందరిలాగే నేను సినిమా పిచ్చివాడిని. వై డైరెక్షన్? డైరెక్షన్ వాట్ ఇన్స్పైర్డ్ యూ? బికాజ్ నథింగ్ అండి, అలా అని చెప్పలేను. మీ యంగ్ ఏజ్లో యూ పిక్డ్ అప్ దిస్ డైరెక్షన్. అంటే నాకు ఫస్ట్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బట్ మాది చిన్నప్పటి నుంచి కూడా మా సినిమా థియేటర్స్, మా నాన్నగారు బిజినెస్ ఎగ్జిబిటర్ అయినా మాకు చాలా థియేటర్స్ ఉండేవి. అలాగా సినిమా అలవాటు. నా బ్లడ్ అండ్ ఫ్లెష్ ప్రతిదీ కూడా సినిమా. నేను పుట్టేటప్పటికే మాకు మా నాన్నగారికి థియేటర్ ఉంది. అదర్ ఇంటర్వ్యూస్లో ఐ హ్యావ్ సీన్ మీరు బ్యాక్ వెళ్ళిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు. బ్యాక్ వెళ్ళి వచ్చినాక వాట్ కెప్ట్ ఆన్ మోటివేటింగ్ యూ టు స్టే? ఇక్కడ నేను ఇమ్మడలేను అనుకుని వెళ్ళిపోయానండి. నేను పెరిగిన వాతావరణానికి దానికి అంటే వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోయేది లాంగ్ ఏం కాదు, జస్ట్ ఒక 1 వీక్ అంతే. వచ్చిన తర్వాత నన్ను ఉంచింది ఏంటి అంటే అండి నా ఫ్యామిలీ బాధ్యతలు. నేను అందుకే సక్సెస్ అయ్యానేమో అని అనుకుంటాను. నా బ్రదర్సు, నా సిస్టర్సు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించటం, నా ఫ్యామిలీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచించటం, అది బహుశా దానివల్ల భగవంతుడు మెచ్చి నాకు మంచి అవకాశాలు ఇచ్చాడేమో అనుకుంటున్నాను. అదే లైక్ అప్పుడంతా ఎక్కువ ఆ జనరేషన్లో రొమాంటిక్ ఫిలిమ్స్. సో వై డిడ్ యూ చూస్ ద మాస్ కైండ్ ఆఫ్ మూవీస్? లైక్ ఇది కూడా నా జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఫస్ట్ నేను ఎన్టీఆర్కి చెప్పింది ఒక లవ్ స్టోరీనే, ఒక క్యూట్ లవ్ స్టోరీ. కానీ తర్వాత కొడాలి నాని గారు తనతో ఉండేవాడు, అన్ని విషయాలు ఆయన చూసుకునేవాడు. అప్పుడు ఆయన వద్దు యాక్షన్ సినిమా కావాలని అంటే అప్పటికప్పుడు నాకు నేను ఫస్ట్ చెప్పింది తనకే, హీరోకి. ఇంక వేరే హీరోకి చెప్పలేదు. అదే ఫస్ట్ టైం కాదు చెప్పడం. మా బుజ్జి నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి, బెల్లంకొండ సురేష్ గారు, నాగలక్ష్మి గారు ప్రొడ్యూసర్స్. మా బుజ్జి తీసుకెళ్ళాడు ఫస్ట్, ఎలాగో పట్టి అదే ఒప్పుకున్నాడు, అదే జరిగిపోయింది. సో మళ్ళీ స్క్రిప్ట్ రాయాలన్నప్పుడు యూ కేమ్ బ్యాక్ అండ్ తనని దృష్టిలో పెట్టుకొని రాసిన. సో ఈ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి మీ మూవీస్లో. సో డూ యూ గో ఇన్ టు పబ్లిక్ అండ్ సర్చ్ ఫర్ దిస్ క్యారెక్టర్స్, ఆర్ ఎప్పుడైనా చూసింది మైండ్లో పెట్టుకొని యూ విల్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఆన్ దోస్ క్యారెక్టర్స్? అంటే కొన్ని జరుగుతాయి మేడం. ఇవి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఆది సినిమా ఉందనుకోండి, అప్పటి వరకు దానిలో కొత్త విషయాలు, ఒక కోబలి అనడం, బాంబులు చుట్టడం, వాళ్ళ వేషధారణ, అదంతా కూడా మాకు సాధక్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు.
ఆయన ద్వారా కొంచెం ఆయనతో ఎక్కువ మాట్లాడి కొంతమందిని ఒక ఫిల్మ్ ఎగ్జిబిటర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన గెటప్ చూసి ఒక క్యారెక్టర్కి వేయటం, అంటే మంచి హుందాగా ఉంటాడు ఆయన, ఆయాస అదంతా గోల్డ్ జ్యువెలరీ అంతా అలా ఆ కైండ్లో కొంచెం న్యాచురలిస్టిక్గా అనిపించింది అప్పుడు అది. అదే ఇప్పుడు బన్నీ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో శరత్ కుమార్ గారి క్యారెక్టరు దాడి వీరభద్రరావు అని మా బంధువులు అండి ఆయన, ఒక రకంగా కొంచెం దూర బంధువులు. ఆయన ఢిల్లీకి సైకిల్ యాత్ర చేశారు పోలవరం ప్రాజెక్ట్ గురించి, ఆయన క్యారెక్టర్ అది. వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ కాదండి, శరత్ కుమార్ గారు చేశారు ఆ క్యారెక్టర్. సాంగ్ కూడా మాకు ఇక్కడ స్టేట్ అవార్డు వచ్చింది, సుద్దాల శుక్తేజ గారు రాశారు. అలా కొన్ని ఉంటాయి, కొన్ని సడన్గా తడుతూ ఉంటాయి, అంటే ఎలా 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 అని జుట్టు పీకున్నప్పుడు తడుతూ ఉంటాయి. అండ్ అదర్స్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదండి. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ అగ్రహారం అట్లా వెళ్ళి అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేసిండ్రా, లేకపోతే అంటే దేవర్ కంప్లీట్లీ యాక్టింగ్ లైక్ అంటే మామూలుగా వాళ్ళ కాన్వర్జేషన్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది జస్ట్ ఒక్క సీను కోన వెంకటనాథ్ ఒకే ఒక సీన్ చెప్పాడు, ఆ సీన్ అయితే సినిమాలో లేదు. అంటే ఫస్ట్ తను చెప్పిన సీన్ ఏంటంటే బ్రహ్మానందం గారి దగ్గర ఎన్టీఆర్ శిష్యుడు ఏదో హలీం తినడానికి వెళ్తారు అనేది నాకు ఎందుకు వాళ్ళిద్దరూ నచ్చింది. నచ్చిన తర్వాత భట్టాచారి గారు అని ఉంటారు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి అలాగే ఉంటాడు, సేమ్ డ్రెస్ అనమాట. వాళ్ళ అబ్బాయి స్టిల్స్ తీసి అది తారక్కి చేసి సేమ్ అదే గెటప్. అప్పుడు మెన్ ఇన్ బ్లాక్లో వాళ్ళిద్దరూ ఉంటారు కదండి, విల్ స్మిత్ వాళ్ళు, ఇలా ఉండాలి అని అనుకున్నా. కానీ నేను ఫస్ట్ కెమెరా పెట్టిన తర్వాత ఫస్ట్ షాట్కి అది రావట్లా, అంటే నాకు అందట్లేదు, ఏదో మిస్ అవుతుంది. గెటప్ వేసాం కానీ ఏదో మిస్ అవుతుంది, ఏంటి ఏం మిస్ అవుతుందో నాకు అర్థం కాల. కొంచెం అన్సాటిస్ఫైడ్గానే కూర్చుని అటు ఇటు తిరుగుతున్నా, ఏదో గెటప్లో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుందని అని ఊరికి అటు ఇటు తిరుగుతూ ఇలా వచ్చి చూస్తే మామూలుగా షార్ట్ గ్యాప్లో ఎండకి మన గాగుల్స్ పెట్టుకుని కూర్చుంటాం కదా, అలా కూర్చున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు కూర్చుని అలాగే నడుచుకుంటూ వస్తున్నారు మాట్లాడుతూ, ఎస్ ఇది అని చెప్పి ఆ గాగుల్స్ అలాగే ఉంచండి అని చెప్పి అది చేయడం జరిగింది అనమాట. నాకేంటంటే మెన్ ఇన్ బ్లాక్లో వాళ్ళిద్దరిలాగా ఉండాలి అని. అండ్ అగ్రహారం అంటే భాష అదంతా మామూలు డైలాగ్ వెర్షన్లో మన అద్భుతంగా చేశాడు తారక్. అంతకుముందు చాలా వేషాలు బ్రహ్మానందం గారు ఆయాస మాట్లాడు, భరణి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక కోనేరు, ఆ కోనేరు చుట్టూ ఉండే ఒక ఇది అనేది ఎలాగంటే అది కావాలని నేను పట్టుబట్టి కుంభకోణం వెళ్ళాను మేడం, అది అక్కడ షూట్ చేసేది. అది రీజన్ ఏంటంటే అపరిచితుడు సినిమా చూసారా మీరు, శంకర్ గారిది, దానిలో అగ్రహారం ట్విలైట్ షాట్, అగ్రహారం షాట్ వేస్తారు. అది నాకు ఎంత నచ్చిందంటే శంకర్ గారు డీటెయిలింగ్ చాలా బాగుంటుంది కదా, ఆ షాట్ నచ్చి ఆయనేమో చెన్నైలోనే తీశారు. అప్పుడు మాకు చెన్నైలో పర్మిషన్స్ కష్టం, చాలా దొరకట్లా. అప్పుడు నేను కుంభకోణంలో చేశాను అన్నమాట, అది కావాలని. అండ్ ఆ కామెడీ సీన్లో లైక్ వాళ్ళందరూ పెద్ద ఆవిడకి లైఫ్ ఇద్దామని వాళ్ళంతా కూడా దే వర్ డూయింగ్ సో నైస్. అవును, రియల్ ఒరిజినల్ బ్రాహ్మిన్స్. అది చాలా అందరూ ఏంటంటే బ్రాహ్మణ్ సంఘాలు ఏదో దీన్ని బ్యాన్ అంటే ఈ టైప్లో వాళ్ళు ఫీల్ అవుతారు అది అని నేను చాలా జాగ్రత్తగా చేసేది అది. అంటే నేను ఎప్పుడు మనం సరదాగా సినిమాకి వాడుకుంటున్నాం, అది అంతవరకు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి ఇలా ఉండాలనేది ఫస్ట్ నుంచి అనుకుంటూ చేసింది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దాంట్లో. నాకు ఆనందం ఎక్కడేసిందంటే అండి, ఆ తర్వాత నేను ఏ గుడికి వెళ్ళినా ఏమండి అదృష్టం ఎప్పుడు బ్రాహ్మిన్సే అడుగుతారు, పూజారులు అడుగుతారండి. వాళ్ళంతా నచ్చింది వాళ్ళకి, వాళ్ళు ఎంత దాన్ని ఏదో వాళ్ళకి ఎంత లవ్ అంటే ఆ సినిమా మీద. మొన్న పెద్ద తిరుపతికి వెళ్తే నేను తిరుపతి అర్చకులు అందరూ అడుగుతున్నారు ఎప్పుడండి అదృష్టు అని, మేము వెయిటింగ్ అని అంటారు. అంటే ఒక రేంజ్కి చేశాం కానండి, నాకు తర్వాత నాకు నచ్చలేదు ఒకటినండి, దానికి వచ్చిన ఎప్రిషియేషను ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అందరూ మాట్లాడే ఇది చూసి నో ఇది చేయకూడదు మళ్ళీ. ఆ మ్యాజిక్
వర్కౌట్ అవ్వకపోతే దానికి ఉన్న మర్యాద పోతుంది అనే ఫీలింగ్ ఉండింది. బట్ మైండ్లో మాత్రం తిరుగుతూ ఉంటుంది దానికి ఏదన్నా ఎక్స్టెన్షన్ ఎలాగా అని అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటా. బట్ నాకెందుకు ఆ భయం ఆ స్క్రిప్ట్ ముట్టుకో అంటే అంత బాగా మంచి ఎక్కడ ఫ్లైట్ ఎక్కిన అబ్రాడ్ వెళ్ళినా దాని గురించి మాట్లాడతారు. దాని గురించి మాట్లాడకుండా ఉండని రోజు నా జీవితంలో ఇప్పటివరకు లేదు. యుఎస్లో చాలా మంది అందరూ పంతులను చూస్తుంటాము. దే వేర్ దట్ గ్లాసెస్ అండ్ కమ్ అనమాట సమ్మర్లో. సో అదే గుర్తొస్తుంది, ఆ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి కదండి. అవునండి. ఈస్ దర్ ఎనీ ప్లాన్ ఫర్ యూ టు గో ఇన్ టు వెబ్ సిరీస్? నిజానికైతే నేను ఎప్పుడూ ఆలోచించలేదు నేను దాని గురించి. వెబ్ సిరీస్ అనేది దాని అంటే అది సినిమాలా కాదండి. అది ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కథ ఉండాలి, కంటిన్యూషన్ ఉండాలి. బట్ దాని బిగినింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఎపిసోడ్ ఎండ్ చేసేటప్పుడు ఒక ట్విస్ట్ ఉండాలి. ఇలాంటిది ఏదో ఉంది దానికి ఒక కొన్ని రూల్స్, దాని ఇంట్రెస్టింగ్ పాత్ ఉంది. బట్ నేను ఇప్పుడు ఆలోచించలేదు దాని గురించి. సో ఏదైనా ఒక వెబ్ సిరీస్ యూ లైక్డ్ ఇట్ అన్నట్టు ఉందా అండి? నేను వెబ్ సిరీస్ చూసేది తక్కువ, బట్ నేను ఫ్యామిలీ మ్యాన్ బాగా ఎంజాయ్ చేశాను. సీజన్ 1 సీజన్ 2 రెండు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాకు గుర్తుండిపోయినాయి. అలాగా కొన్ని వెబ్ సిరీస్ ఇంగ్లీష్లో ఆ పేరు గుర్తులేదు కానీ అది ఒకటి చాలా అది ఎంజాయ్ చేస్తే అది 2-3 సార్లు చూసా. అలాగే నాట్ వెబ్ సిరీస్ కాదు, ఫిల్మ్గా అనుకుంటే ఎక్స్టార్షన్ బాగా చూసాను నేను ఎక్కువసార్లు. ఇప్పుడు వచ్చే అదర్ లాంగ్వేజెస్ కానీ తెలుగులో కానీ ఎనీ మూవీ యూ లైక్ ద మోస్ట్, డిడ్ యూ వాచ్డ్ మల్టిపుల్ టైమ్స్ ఏదైనా చూసిన మూవీస్ ఉన్నాయండి? ఈ రీసెంట్ టైమ్స్లో యానిమల్ అండి, ఒక 25-30 టైమ్స్ చూసుంటా. ఇప్పుడు గ్యాప్ ఏం నచ్చిందండి అందులో? అన్నీ నచ్చాయి. ఫైనల్గా అంటే నాకు ఫాదర్ సన్ బాండేజ్ బాగుంటుంది. లాస్ట్లో అంతా సాధించి వచ్చిన తర్వాత నిజంగా అక్కడ కట్ చేయొచ్చు ఫిల్ము. నేను సందీప్ గారితో కూడా అన్నా, ఎక్కడో మా ఫాదర్ కూడా అలాగే ఇదేమవడంతో వాళ్ళ అమ్మగారు కూడా అలాగే క్యాన్సర్ ఇదే, అది నాకు ఏడుపు వచ్చేసింది థియేటర్లో చూస్తే. ఇంత సాధించి కొడుకు వచ్చిన తర్వాత ఫాదర్ గురించి ఇంత చేస్తే బాబు తను చనిపోతున్నాడు అనేది అసలు తట్టుకోలేకపోయా. అంటే అన్నిసార్లు చూడడానికి కారణం అదే అని కాదా అని పక్కన పెడితే అది ఏదో ఫిల్మ్ ఓన్ అయిపోయింది. ఆ తర్వాత అందులో ప్రతి సీను ప్రతి మూమెంట్ నాకు బాగా నచ్చింది. అంటే హెయిర్ అనేది ఒక కమిట్మెంట్ అంటుంది వాళ్ళ మదర్ 60th బర్త్డే గిఫ్ట్ కింద. అందరూ అన్నీ ఇస్తే నేను హెయిర్ కట్ చేశాను. అంటే హెయిర్ అనేది ఒక కమిట్మెంట్ అండి, నీకు లాంగ్ హెయిర్ కూడా బాగుంటుంది అంటే తండ్రిని అలాగ ఆడొకలాగా చూస్తాడు, ఎక్స్ప్రెషన్ అసలు ఎంత బాగా చూస్తాడంటే అలాగే నాన్న అంటాడు. మళ్ళీ నేను గ్రో చేస్తున్నాను అది ఇంగ్లీష్లో అంటే అది అసలు నాకైతే ఎంత నచ్చిందంటే బా ఏం చేశాడు అనిపించింది. సందీప్ ఆయన కూడా చాలా క్యాజువల్గా రాశాడు ఆయన. అంటే క్యాజువల్గా అంటే రెగ్యులర్గా కాకుండా చాలా బలమైన సీన్స్ని చాలా సింపుల్ బేస్తో భలే ఉందా అనిపించేలాగా. అంటే ఒక సిస్టర్కి మీ ఆయన నేను చంపేశానని చెప్పేది పెద్ద విషయం, చాలా సింపుల్ చెప్తాడు. అవి ఆయన రైటింగ్ బాగా నచ్చింది నాకు చాలా. అండ్ కల్కి, లిటిల్ ఆర్ట్స్ అన్నీ నచ్చాయి. ఇంకా మర్చిపోయాను కానీ చాలా సినిమాలు ఉన్నాయి. మీ మూవీస్లో అన్నిట్లో హీరో ఎలివేటెడ్ క్యారెక్టర్స్, ఎక్కువ హీరో ఓరియంటెడ్, వై నాట్ హీరోయిన్ అండి? లైక్ ఇన్ కమింగ్ డేస్ ఆర్ హీరోయిన్ ఓరియంటెడ్, అంటే మీ దృష్టిలో హీరోయిన్ అట్లా ఎలివేట్ చేస్తే? అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ మాస్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ చూసి నేను అలాగా హీరో డైరెక్టర్ని అయిపోయానేమో. నాకు అంటే నేను చాలామంది అడుగుతుంటారు మీరు అడిగింది. బట్ హీరో అనేసరికి ఏదో ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. అప్పటికది పెద్ద ఎలివేషన్స్ అవి. మీరు తీసిన మూవీస్లో వాట్ ఈస్ యువర్ వైఫ్ అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్? అలా ఏం లేదండి, ప్రతి సినిమా తనకు నచ్చుద్ది. ఇట్టు ఫ్లాప్ అని ఏమి ఉండదు. సినిమా రిలీజ్ అయిన రోజు మా ఇంట్లో పండగలా ఉంటుంది. తను అన్ని పూలు గీవులు అన్నీ కట్టేస్తుంది, అదో పండగలాగా మాకు.
ఈ కామెడీ ఫిలిమ్స్ అట్లా ఏమన్నా ఎక్కువ? అంటే ఆవిడకి పెద్ద అసలు సినిమా గొడవ అసలు ఏం సినిమా ఏం చేస్తున్నా ఆ గొడవ తక్కువ. ఆహా. అంటే తెలియదే నన్ను తెలుసు, పెద్ద అంత కీన్గా ఏమీ ఉండదు. అదే సినిమా రిలీజ్ రోజు మాత్రం చక్కగా పూజ కింద చేసి అందరికీ చక్కగా తోరణాలు గిరణాలు కట్టి అలాగ పండగలా చేస్తుంది. సో మీకు ఫస్ట్ డే రిలీజ్ డే రోజండి, డూ యూ హ్యావ్ ఎనీ సెంటిమెంట్స్? ఓ ఇదే షర్ట్ వేసుకొని వెళ్తా, ఈ థియేటర్లో వెళ్తా, లేదండి, అట్లా ఏమన్నా సెంటిమెంట్? నాకున్న ఒకే ఒక సెంటిమెంట్, సినిమా ఓపెనింగ్ రోజు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్తాను. ప్రతి సినిమా ఓపెనింగ్కి వెళ్తాను, అదొకటి. ఏదైనా మేజర్ డిసిషన్స్ తీసుకోవాలనుకోండి, డూ యూ హ్యావ్ ఏ ప్లేస్ టు గో విజిట్ అని? అంత మేజర్గా అంత ఎక్కువ ఆలోచించి ఏ డెసిషన్ తీసుకోలేదండి ఇప్పటివరకు. అలాగే మా ఊర్లో మాకు టెంపుల్, మా విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్తాను. అక్కడ నుంచి అలా అంతర్వేది వెళ్తాం. నౌవేడేస్ వి సీ లాట్ ఆఫ్ సీజీ వర్క్, ఏఐ కైండ్ ఆఫ్ వర్క్ కదండి. డూ యూ విష్ అప్పుడు అట్లా ఉంటే ఇంకా బాగుండేది అట్లా అనిపించిందా? అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయింది కదా, సో అలాగేం లేదండి. అయితే నేను ఇప్పుడు అలాగేం అనుకోలేదు, నేను ఎప్పుడు అలాగేం అనుకోలేదండి. సో ఏదైనా ఒక సీన్ విచ్ యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత మంచిగా వస్తుందని? నాకు తెలియకుండా రావడం అనేది ఏం లేదు, అన్నీ తెలిసి వస్తాయి. కానీ డైరెక్టర్కి అంత వచ్చినా కూడా తృప్తి ఉండదండి. ఇంకా సంథింగ్ ఇంకా ఏదైనా చేస్తే బాగుండేదా, ఇంకా అది ట్రిమ్ చేస్తే బాగుండా, ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే బాగున్నా, ఇలాగ అనిపిస్తూనే ఉంటుంది. సో ఏదైనా స్క్రిప్ట్ విచ్ యూ హ్యావ్ రిజెక్టెడ్ అండ్ హ్యాడ్ రిగ్రెట్స్ అండి? అంటే నేను రిజెక్ట్ చేసింది ఏదో హిట్ అయిందా? ఏదో హిట్ అయిందా? అలాగేం లేదండి. నేను రిజెక్ట్ చేసింది ఏది బయట తీసింది కూడా లేదు, పెద్ద ఆడిన గుర్తు కూడా నాకు ఏది లేదు. సో లాట్ ఆఫ్ మూవీస్ మీరు రాసుకున్నదే అంటే? ఫస్ట్ బిగినింగ్ నేనే రాసుకున్నాను, అంటే ఎక్కువ రాసుకుంటాను కానండి. ఆ తర్వాత మా ఆకుల శివ తను పనిచేసాడు, అంటే స్టోరీస్. అలా కోన వెంకట్ ఇచ్చాడు స్టోరీస్గా. మీరు మళ్ళీ అంటే స్టోరీ రీడ్ చేసినాక యూ విల్ ఆస్క్ దెమ్ టు రీడూ? అంటే స్టోరీ అనేది ఏమి మొత్తం 100 సీన్లతో ఏమి రెడీ అయిపోదండి. బేసికల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఒక నేరేషన్ ఇది బాగుంది అని అనుకుంటే దాని మీద కూర్చొని స్ట్రెచ్ చేసుకుంటాం 2.5 అవర్స్కి. ఆన్ ఏ లాంగ్ డే మీరు చాలా షూట్ చేసి, లైక్ వాట్ ఇరిటేట్స్ యూ ఆన్ ద సెట్స్ అండి? ఆన్ టైం రాకపోతేనా, లేకపోతే వాట్ ఇరిటేట్స్ యూ? బేసికల్గా నేను పెద్ద ఇరిటేట్ అవ్వను, కానీ ఎప్పుడైనా వస్తే షాట్ అంతా రెడీ అయిన తర్వాత లైట్ చేసి కెమెరామెన్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అసిస్టెంట్స్ పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు అది ఆ హడావిడిగా పడరు, తొందరగా వెళ్దాం అనేది. ఆ వెయిటింగ్ అప్పుడు మాత్రం చిరాకేస్తుంది. ఇంకేదో డ్రెస్ కుదరలేదంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అలా అని మనం కొంచెం పేషెంట్ ఉండాలి. నా దగ్గరికి పెద్ద ఇష్యూస్ రానివ్వట్లేండి మ్యాక్సిమం, నా స్టాఫే కవర్ చేస్తారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడు. నా ప్రొడ్యూసర్స్, నా స్టాఫ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఒక గాజు బొమ్మలాగా. లాంగ్ వే ఆఫ్ సక్సెస్. అలా కాకుండా అండి సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అంటే అందరితో నేను ఇష్టంగా అందరూ నన్ను ఇష్టంగా చూసుకున్నారు. అలాగే బాగుండేది బాండింగ్ అంతా కూడా. నాకు నా హీరోస్ కానీ, నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్స్ చోటకి నాయుడు కావచ్చు, ఎవరైనా అందరూ నన్ను ఫస్ట్ తను హ్యాపీగా ఉండాలి అనే టైప్లో చూస్తారు. అంత బాగా చూసుకున్నాను నన్ను. దానికి నేను ఎప్పటికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. కమింగ్ టు ద చిరంజీవి గారు అండి, సో ఇఫ్ యూ వేర్ గివెన్ ఏ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ చిరంజీవి గారి బయోపిక్, వాట్ విల్ బీ ద ఓపెనింగ్ సీన్? నేను ఆలోచించలేదు నిజంగా ఇప్పుడు. ఆయన బయోపిక్ ఇంకా ఆయన చాలా చేయాలి కదా, చాలా చేయాలి. చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్గా ఉండడం వల్ల ఏంటో నాకు మంచి 2 సినిమాలు కూడా చాలా మంచి అవకాశాలు వచ్చినాయి ఆయనతో. నాకు మంచి అవకాశాలు ఇచ్చారు ఆయన. 2 గొప్ప సినిమాలుగా నాకు నిలబడ్డాయి. అంటే ట్యాగూర్ తర్వాత ఒక్కసారిగా 100 మెట్లు ఎక్కాను నేను, ఒకే సినిమాకి 100 మెట్లు ఎక్కా. అది ఆయనకే సాధ్యం. రిలేషన్షిప్ అండి చాలా బాగుంటుంది, అంటే మాటల్లో చెప్పలేను. ఆయన నన్ననే కాదండి, ఎవరినైనా అంత బాగా చూసుకుంటారు. ఆయన
ఏదైనా ఆయన అనుభవం చాలా పెద్దది కదా. అవును. అది ఏదైనా చెప్పాలన్నా కూడా ఆయన చెప్పే దాంట్లో ఒక అందం ఉంటుంది, అది చెప్పే విధానం చాలా బాగుంటుంది, అది మనకు అర్థమయ్యేలా చెప్తారు. ఎనీథింగ్ స్ట్రైక్స్ యువర్ మైండ్ అండి, అంటే తను చెప్పిన ఏమన్నా వర్డ్స్ ఆర్ ఎనీథింగ్? అంటే ఏ సినిమా పరంగానా బయటవా? సినిమా పరంగా అయినా బయట ఏదైనా, వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్, ఏదో ఒకటి ఎప్పుడు తిరుగుతుంటుంది అట్లా. ఆయన ఫస్ట్ నెగిటివిటీని వద్దంటాడు ఆయన బాగా, అసలు ఇష్టపడరు ఆయన. వెళ్ళి అయ్యి వచ్చి సోది చెప్తుంటారు చూడండి, ఎందుకు సోది ఇలాగే, ఎందుకే ఏమొస్తుంది నీకు, ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటే ఏమొస్తుంది అని దాన్ని కట్ చేస్తుంటారు ఆయన. అంటే బయట ఎవరో సంథింగ్ పేర్లు ఎందుకు మామూలుగా చెప్తున్నా. నాకు ఆయన నుంచి బాగా నచ్చేది, నేను ఎక్కువ నేర్చుకున్నది ఏంటంటే అండి, ఒక ఫ్యామిలీ బాండేజ్ అండి. అసలు అంత అద్భుతంగా చూసుకుంటారంటే ఆయన, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళ పిల్లలు, అసలు ఎంత చెప్పలేమన్నమాట. సో సక్సెస్ అంటే చిరంజీవి గారు, దట్ ఈస్ వాట్ యూ థింక్ అండి? అంతే కదా. అన్ని రకాలుగా. అయ్యో బాబాయ్. కమింగ్ టు ద పూరి జగన్నాథ్ గారు అండి, కెన్ యూ టాక్ అబౌట్ హిమ్ అండ్ మీ ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్? ఎదురు మంచి ఫ్రెండ్స్ అండి, చాలా డేరింగ్ డాషింగ్ ఫెలో తను, చాలా ధైర్యవంతుడు. అండ్ అలాగే అంత త్వరగా స్క్రిప్ట్ రాసే రైటర్ నేను ఎక్కడ చూడలేదండి. టక 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 తీసుకుంటాడు డెసిషన్స్, దేనికి తొణకడు బెనకడు. అండ్ తను ఒక డిఫరెంట్, ఎలాగే చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ జన్మ అంటుంటే జగన్లో పుట్టాలని. ఇంకా అంతకన్నా గొప్పగా నేను చెప్పలేను. కానీ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అండి, లైక్ ఒక కాన్వర్జేషన్ యూ నెవర్ ఫర్గెట్? అంటే ఒకటిగా చాలా ఉంటాయి, అవి చెప్పేవి కూడా కాదులేండి, పర్సనల్గా ఉంటాయి, బాగుంటాయి. అంటే తను చెప్పేదేముంది, తన సినిమాల్లో డైలాగ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఒక క్రేజీ ఐడియా యు ఆర్ సేవింగ్ ఇట్ ఫర్ యువర్ ఎనీ ఫ్యూచర్ ఫిలిమ్స్ అండి? ఐడియా అని కాదు కానండి, అవి షేప్ అవ్వు చాలా ఉంటాయి, కానీ వాటికి అవి 2.5 అవర్స్కి స్టెచ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కూర్చుంటాం, వర్క్ చేస్తాం, మంచి ఐడియా అనిపిస్తుంది. ఆ తర్వాత ఐడియాని స్ట్రెచ్ చేసి ఎవరు తీస్తారు, బాగుంటుంది అది. ఓకే మన ఐడియా నేను చేయలేకపోయాను, బట్ చేసారు బాగుంది అనిపిస్తుంది. అట్లా ఏదన్నా ఉందండి? అంటే పెద్ద ప్రస్తుతం ఏమో కానీ ఎప్పుడూ ఒక ఎవరో చెప్పడం, ఈనాడులోనూ శంబాల అని ఒకటి హిమాలయాల్లో ఉంటుంది అనే కథ చదివా. దీన్ని స్టోరీ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండేది, ఉండేది కానీ నేను చేయలేదు. బట్ తర్వాత వచ్చినాయి దాని మీద, అవి హిట్ కూడా అయినాయి. అప్పుడు ఆనందం వేస్తుంది, ఆనందం వేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా సాయి కుమార్ గారి అబ్బాయి శంబాల, అది కూడా బాగుందన్నారు, నేను చూడలేదు. ఆనందం వేస్తుంది. ఓకే మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ఐడియా అది స్క్రీన్ మీదకి వచ్చి సక్సెస్ అయింది అనేది ఆనందం వేస్తుంది. మైథాలజీ మూవీస్లో మీకు బాగా అట్రాక్ట్ చేసేది ఏంటండి? ఎప్పుడో లాంగ్ బ్యాక్ దానవేరు సూరకర్ణ సరదాగా తారక్తో చేయాలని ఉండేది. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఎవరో కానీ అన్నారు, అంటే సాంబా ప్లేస్లో చేద్దాం అనుకున్నట్టున్నాము, బిగ్ సెటప్లో చేద్దాం అనే ఫీలింగ్ వచ్చాం. అప్పుడు తారక్ కూడా మంచి బలంగా బాగుండేవాడు, పెద్దగా ఉండేవాడు. అనుకుంటే నానిగారు అనుకుంటారు, వద్దునే పెద్ద అయిన సినిమాల జోలికి వెళ్ళొద్దు, రామారావు ఫ్యాన్ ఆయన, పెద్ద అయిన సినిమాల జోలికి వద్దు నేను అంటే. అప్పుడు చాలా పెద్ద లెవెల్లో చేద్దాం అనుకున్నాను సినిమాని. ఠాగూర్ తర్వాత చేసే సినిమా నేను, పెద్ద సెట్స్ పెద్దగా చేద్దాం అనుకున్నాక వద్దు, ఆయన సినిమాల జోలికి వెళ్ళొద్దు అసలు, మనం ఏదో పాట పేట అలాంటివి పర్లేదు కానీ అంటే. నేను కూడా భయపడ్డాను. ఎందుకు భయపడ్డానంటే ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన రామారావు, ఆయన మ్యాచ్ చేయాలి, అది ఏదైనా అయితే ఇంకా మొత్తం ఇదే వద్ది. ధైర్యంగానే ఉండేది నాకు, ఎన్టీఆర్కి కూడా. బట్ మేబీ పిచ్చి ధైర్యమా మంచి ధైర్యమా నాకు తెలియదు. నానిగారు వద్దన్నాడు, వద్దునే పెద్ద ఆయన జోలికి వెళ్ళదు. వెంటనే ఇమీడియట్గా నేను సెకండ్ థాట్ కూడా, ఫస్ట్ అది రామారావు డైరెక్ట్ చేశారని అనగానే నాకు ఇమీడియట్గా పోయింది మైండ్లోంచి, వద్దు అని. సో చరణ్ అండి, సో హౌ ఈజ్ రాయల్
రాయల్ చరణ్. రాయల్ కిడ్ అంటే రాయల్గా ఉంటాడండి, చాలా రాయల్గా ఉంటాడు, చాలా హానెస్టీగా ఉంటాడు, చాలా వెల్ బిహేవియర్, సూపర్ మేనర్స్, చాలా అంటే చాలా. You are seeing the new technologies coming and social media crimes and all that. మీకు ఎప్పుడైనా ఇట్లా సైబర్ క్రైమ్స్ మీద అట్లేమన్నా మూవీ తీయాలని? చాలా వచ్చినాయి కదండి అవన్నీ. ఇప్పుడు ఆ స్పేసెస్ చాలా కంటెంట్ నెట్ఫ్లిక్స్ ఇవి ఓటీటీ ఆక్యుపై చేసేసింది చాలా. అన్ని ఫ్యామిలీ స్టోరీస్ ఏమో సీరియల్స్ ఆక్యుపై చేసేసినాయి. సినిమాలకి కథలు అనేసరికి నాకు అలా ఏం లేదండి, అప్పటికి ఏది దొరుకుతుంది. యూజువలీ సెలబ్రేషన్స్ ముందు థియేటర్స్లో ఇట్లా సక్సెస్ మీట్ ఇట్లా చాలా ఎక్కువ ఉండేవి. సో నౌ డేస్ ఇట్ ఈస్ మోర్ లైక్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ విత్ రీల్స్, షార్ట్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఆ ట్రాన్సిషన్ చూసిండ్రు కదా? అంటే డెఫినెట్గా మారుతుంది కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారికి ఉన్న కట్అవుట్స్ అవి పెద్ద పెద్దవి ఉండే, అలా అలా స్లోగా తగ్గిపోతూ వచ్చేసినాయి కదా. ఇప్పుడు అసలు బాంబేలో ఎవరో దండేసే వాళ్ళు కూడా ఉండరు, ఇంకా మనకు ఉన్నారు. కొంతకాలానికి మనకి పోతుందేమో అది. ఇంకా అంటే పీపుల్ బిజీ అండ్ ఎడ్యుకేషన్ పెరిగింది అందరిలోనూ, వాళ్ళ టైంని స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడలేదండి. అందుకే బాగున్న సినిమా ఇప్పుడు ఇంత క్రితం ఏంటంటే ఒక యావరేజ్ సినిమాకి దో ఒక ఫ్లాప్ సినిమా కూడా మంచి డబ్బు వచ్చేది, ఒక రీజనబుల్ అమౌంట్ వచ్చేది. ఇప్పుడు జీరో. అదే బాగున్న సినిమాకి అద్దులు లేకుండా వస్తుంది, మారుతుంది అంతే. సో అంటే ఏమనిపిస్తుంది అంటే ఒకలాగా యు ఫీల్? ఏం లేదండి, మనం అలవాటు అయిపోతాం, దానికి అలవాటు అయిపోతాం మనకి తెలియకుండా, అలాగే వెళ్ళిపోతుంటాం కదా ప్రవాహం. టెక్నాలజీని ఎప్పుడు టెక్నాలజీతో పాటు మనం మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. యూత్తో పాటు మనం మూవ్ ఆన్ అయిపోవాలి, ఎందుకంటే యూత్ ఎప్పుడు రైట్. నౌడేస్ జెన్జీస్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీస్ తీయాలి, ఇట్లా రావాలి, ఇవన్నీ చాలా అవుతుంది, షార్ట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్ ఫర్ దెమ్ అండి? సజెషన్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఈవేళ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంత క్రితం అంటే వెళ్ళి డైరెక్షన్ నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మీరు జస్ట్ గూగుల్ ఏని చాట్ జీపీటీలు, విఐఏలు, గూగుల్స్ ఏం అడిగినా చెప్తాయి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా తీయొచ్చు సినిమా, ఎక్కడ పని చేయకపోతే ఇంకా ఫ్రెష్ ఫిల్మ్ వస్తుంది. డైరెక్ట్గా రాసుకుని వచ్చి తీసేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది సినిమా. సేమ్ ఆన్ ద ఏఐ అండి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అడాప్టింగ్ ద ఏఐ, మీరు ఎక్కువ ఎక్కడ యూజ్ చేయాలనుకుంటారు? లైక్ నాకు ఎక్కువ నిజంగా అయితే దాని గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు, కాకపోతే రీల్స్ అవి చూస్తున్నాం కదా, వాళ్ళు ఏమైనా చేసేస్తున్నారు. ఏదైనా చేయొచ్చండి. అంటే నేను అనుకోవడం నెక్స్ట్ ఒక 2 సినిమాలు చేసినట్టున్నారండి, ఏదో జరుగుతున్నాయో చేశారు, కన్నడలో చేస్తున్నట్టున్నారు. కంప్లీట్ ఏఐ వాళ్ళు క్రియేటర్స్ వాళ్ళే క్రియేట్ చేసి చేస్తున్నట్టున్నారు. చిన్న బడ్జెట్ పెట్టి ఏదో చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరు కుర్రోళ్ళు అనుకుంటాను ఇద్దరు. ఇన్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి, ఇస్ దర్ ఎనీ ఇన్సిడెంట్ లైక్ మోర్ షాకింగ్ వేర్ యూ వేర్ వరీడ్ అండ్ మోర్ షాకింగ్ ఆ టైప్, అంటే కెరియర్ వైజ్? ఎందుకులేండి అయిపోయినాయి. షాక్ అంటే బ్యాడ్ డే ఉంటుంది, షాక్ అంటే ఇట్స్ నాట్ లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ జరుగుతాయి కదా, కానీ ఇంక అయిపోయినాయి కదా. ఎందుకు మనం బాగా ఆడద్దు అనుకున్న సినిమా అసలు టక్నే అదొక వింత రిజల్ట్ వస్తుంది, అసలు మనకి నిద్ర పట్టదు. ఇప్పుడు ప్రభాస్ నేను అసలు ప్రాణంగా ఉంటాం, నేనంటే చాలా ఇష్టం తనకి. అసలు యోగి సినిమా అసలు ఎలాగ ఎన్నో కళ్ళగా అనేసాను నేను, అది అవల. అలాగే అఖిల్ సినిమా ఎన్నో కళ్ళగా అనేసాం, అవల. ఏ కొన్ని జరుగుతూ ఉంటే పెద్ద చెప్పడం ఇష్టం లేదు నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ చెప్పండి. ఆది రిలీజ్, ఆది సినిమా ప్రతిరోజు ఆ సినిమా షూటింగ్ ఎక్సైట్మెంట్ ప్రతిరోజు కూడా
ఏదో కొత్త సినిమా కొత్తలో మేము అనే ఫీలింగ్ ఉండేది కాదు. చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు ఎక్సైట్మెంట్. ట్యాగూర్ సినిమా నేను బాగా అనుకోకుండా నాకు రావడం, ఆయన పిలిచి నాకు ఇవ్వటం ఆ సినిమా. అసలు అది మార్నింగ్ షోకే అసలు మొదలవకుండానే పెద్ద హిట్ టాక్ అది. అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఆ రోజు అసలు మా ఫ్యామిలీ అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్న, అంటే మా ఊరు, మా బంధువులు, వాళ్ళు వీళ్ళు అందరూ చాలా ఊరంతా పండగ అంటారా అలాగైపోయింది. అది ఫస్ట్ షోకి ఇన్స్టెంట్గా పెద్ద హిట్ రిపోర్ట్ వచ్చేసింది. చిరంజీవి గారి ఖైదీ 150 కూడా అద్భుతం అసలు. అది అది మీరు పిక్ చేసిన అండి స్టోరీ? లేదా ఆయనే. 2 సినిమాలు ఆయనే పిక్ చేసి ఇచ్చారు. అంటే ఇది చేద్దామని. ఆ తర్వాత దాని మీద వర్క్ చేసాం. అసలు అదైతే ప్రతిరోజు హ్యాపీగా, అంటే పర్ఫెక్ట్ టీం వర్క్ అంటే అది 150 పర్ఫెక్ట్ టీం వర్క్ అనమాట. బ్యూటిఫుల్గా జరిగింది. అంటే అది ఆయన సొంత సినిమా, జన్మ ప్రొడ్యూసరు. చాలా బాగా జరిగింది అది. ఠాగూర్ అయితే ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హార్ట్స్. మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీ మూవీస్ కానీ లైక్ వాట్ వుడ్ యూ లైక్ టు లిజన్, మ్యూజిక్ ఆర్? నేను ఎక్కువ చాలామంది చెప్పే సమాధానం అయి ఉంటుంది మీకు, విని బోర్ కొట్టు కూడా ఉంటుంది. ఇళయరాజా గారి సాంగ్స్ బాగా ఇష్టం. అది ఎక్కువ చూస్తా. మామూలుగా రెహమాన్ గారివి కొన్ని అలా చూస్తూ ఉంటుంది థియేటర్లో కూర్చొని సరదాగా. అంతే. సినిమా ఏంటంటే ఎక్కువ, అంటే సినిమాలు చూస్తూ ఉంటాం అలా. సో ఏదైనా మీమ్ డిడ్ యూ ఎంజాయ్ మీరు మీ మూవీస్లో? బాగా మీమ్ అంటే ప్రతి మీమ్కి అదుర్సుది వేస్తారు బ్రహ్మాండంగా. అది చూసి నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అది వాళ్ళిద్దరు చూసి మీమ్స్ అంటే మరీ అలా వాళ్ళిద్దరిది చూసి భలే. రాము గారు అన్నారు, ఈయన డిజిటల్ మాన్యుమెంట్ అయిపోయారు బ్రహ్మానందం గారిని. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు అండ్ అలీ గారు, లైక్ విత్ దేర్ రిలేషన్షిప్ అండ్ హౌ ఫాస్ట్ వాళ్ళు మీరు అనుకున్నది వాళ్ళు గ్రాప్ చేయడం కానీ, అంటే దే హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్. సో ఏదన్నా న్యూ ఇంప్రవైజేషన్స్ చేసుకుంటారా వాళ్ళు వచ్చి? సో యాజ్ ఈజ్ చేసేస్తారా మీరు చెప్పినట్టు? ఆలీ అయితే స్పాట్లో ఏదోటి కట్ట ముందో బిగినింగో మధ్యలో ఏదోటి అంటాడు అర్థం కాని భాషలో. బ్రహ్మానందం గారు మ్యాక్సిమం ఏంటంటే అండి, రైటర్ రాసిన డైలాగే చెప్తారు ఇన్ హిజ్ వే. ఆయన మోడ్యులేషన్లో ఆయన చెప్తారు. అంతేగాని రైటర్ రాసింది మార్చరా ఎక్కువ. ఆయన రైటర్ ఏమనుకున్నారు అంతే, అది ఎక్కువ చెప్తారు. బట్ బేసికల్గా ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంది. కృష్ణలో అండి డిఫరెంట్ క్యారెక్టర్ అది హీ వాజ్ ఓకే టు డూ అండి. అంటే ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్ విత్ బ్రహ్మానందం గారు. అయ్యో చాలా ఎంజాయ్ చేస్తూ బలిపెట్టి పేరు నాది అని. అంటే బాగా ఇష్టంగా ఉంటాం అందులో. ఎంత బాగుంటాం అంటే షూటింగ్కి బయలుదేరేటప్పుడే ఫోన్ చేసి ఆయన, రైట్ గారు ఏంటి లంచ్కి ఏం తింటారు అని దగ్గర చేయించి, నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. లక్ష్మి గారు కూడా వినయ్ గారు షూటింగ్ కదా వేళ అని ఆవిడ కూడా అంత హ్యాపీగా ఉంటారు. సో మై ఫైనల్ క్వశ్చన్, సో యూ హ్యావ్ సీన్ లైఫ్ ఇన్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. వాట్ ఆర్ ద ప్రయారిటీస్ లైక్ అకార్డింగ్ టు యూ? నాకు అంత తెలియదంటారా? నాకు తెలియదు అండి, అంత ఫిలాసఫీ తెలియదు నాకు. జనరల్ ఫిలాసఫీ అండి. ఏముంటుందండి, మనం అనుకున్నది ఏం జరగదు. అంటే హెల్త్ అనుకోవచ్చు, ఫ్యామిలీ అనుకోవచ్చు. సో ఫస్ట్ లైఫ్లో మనం అనుకున్నది జరుగుద్దని నేను అనుకోను. అది జరుగుతూ ఉంటుంది, దాంట్లో మనం ఉంటాం అంతే అని అనుకుంటా. అదే ఇట్ విల్ గో, మనం జస్ట్ ఫాలోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.